హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి రొయ్యల మునక్కాడ కర్రీ అండి. చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 వరకు మిరియాలు వేసుకోవాలి. 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలండి. దాని తగ్గట్టుగా అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద సైజ్ టమాటోస్ అండి కట్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్సీ గ్రైండింగ్ చేసి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి బాగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, కాస్తంత కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి కారం తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. మీరు చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా వేయించేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే అండి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్ బట్టి వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా క్లీన్ చేసిన రొయ్యలండి. నేను ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను. హాఫ్ కిలో రొయ్యల్ని చక్కగా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోండి చక్కగా. కలిపిన తర్వాత ఇప్పుడు ములక్కాడని యాడ్ చేసుకోవాలండి. రొయ్యలు మునక్కాడ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే 10 పీసెస్ వరకు వేసాను. సో ఒకసారి కలిపేసుకొని 15 నిమిషాల వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి సిమ్లోనే. పదిహేను నిమిషాల వరకు సిమ్లో కుక్ చేసిన తర్వాత ఇప్పుడు 1 కప్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. మన గ్రేవీ బట్టి అండి. సో ఇక్కడైతే 2 కప్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్ వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసి ఇంకో 10 నిమిషాల వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. రొయ్యలు డ్రమ్ స్టిక్స్ కర్రీ అండి చక్కగా రెడీ అయిపోతుంది. రొయ్యలు మునక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. రైస్తో కానీ పుల్కాస్తో అలాగే చపాతీతో కూడా చాలా బాగుంటుంది అండి ఈ కర్రీ. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.